మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా తర్వాయి భాగం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి కథలో శిల్పకి మనసంతా అలజడిగా అల్లకల్లోలంగా ఉంది. ఇంకా తను ఇక్కడ ఉండలేదు. అరుణ్ చెప్పకముందే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసుకుంది. తను పరాయిదే, ఏం మాట్లాడలేదు. మాట్లాడినా అబ్బెట్టుగానే ఉంటుంది. రేపు తను వెళ్ళిపోవాలి. తను వెళ్ళేదాకా అరుణ్ని ఆ విషయం ఇంట్లో చెప్పవద్దనాలి. ఎట్లా ఈ విషయం అరుణ్కి చెప్పడం? ఆలోచిస్తూ అర్చన వైపు చూసింది. అర్చన గాఢ నిద్రలో ఉంది. నెమ్మదిగా లేచింది శిల్ప. తలుపు తీసుకొని వరండాలోకి వచ్చింది. గుడ్డి వెన్నెల వరండాలోకి వస్తోంది. చల్ల గాలి. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది వెన్నెట్లోకి చూస్తూ. అరుణ్కి కూడా నిద్ర పట్టలేదు. అర్చనతో పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి అరుణ్కి ప్రత్యేకమైన మర్యాదలు ఆ ఇంట్లో జరుగుతున్నాయి. అతడికి పడక కూడా మేడ మీదే ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఒక గది అతడి కోసం కేటాయించారు. ఆ రోజు తమ్ముడితో కబుర్లు చెప్తూనే నిద్రలోకి ఒరిగిపోయింది వైదేహి. అక్కడే పడుకుని నిద్రపోయింది. అరుణ్ అక్క చెప్తున్న మాటలు వింటూనే శిల్ప గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు. వైదేహి నిద్రపోయినా అరుణ్ ఆలోచనలతో నిద్రపోలేదు. అతడికి ఆ సమయంలో శిల్పని చూడాలని అనిపించింది. ఇంకా నయం, ఇదేం ఆలోచన! ఇప్పుడు ఆ అమ్మాయి గదిలోకి వెళితే ఇంకేమైనా ఉందా? అది అనేకమైన అపోహలకి దారి తీయచ్చు. అదీగాక అక్కడ ఆ గదిలో అర్చన కూడా పడుకునుంది కదా. శిల్ప తన గురించి ఏమనుకుంటోంది? ఒకవేళ ఈ లోపల అక్క లేచిన ప్రమాదమే. అక్క తనతో పెళ్లి కబుర్లన్నీ చెప్తూ ఉంది. తను కొన్న సామానంతా చూపించింది. ఆవిడ ఉత్సాహం చూస్తూ ఉంటే శిల్ప మాటలు గుర్తొచ్చినాయి. నిజమే శిల్ప చెప్పింది. నిజం తెలిస్తే ఈవిడ తట్టుకోగలదా అనిపిస్తోంది తనకే. కానీ తనకేమో ఎక్కువ లీవ్ లేదు, తొందరగా వెళ్ళిపోవాలి. వెళ్ళే ముందు అక్కతో చెప్పి శిల్ప బాబాయ్తో కూడా మాట్లాడి అన్నీ సెటిల్ చేసుకునే వెళ్ళాలి. కాసేపు ఆలోచనలు సాధించి ఏదన్నా పుస్తకం చదువుదామని లేచాడు. లైట్ వేస్తే అక్కకి నిద్రాభంగం అవుతుందేమో. ఇప్పుడు మెలకు వచ్చిందంటే మళ్ళీ పెళ్లి కబుర్లు మొదలెడుతుంది. చప్పుడు చేయకుండా వరండాలోకి వచ్చాడు. లైట్ వేద్దామని చెయ్యెత్తబోయాడు. అప్పుడు చూశాడు శిల్పని. కుర్చీలో కూర్చొని ఉంది శిల్ప అని గుర్తించగానే అతడికి ఆనందం వేసింది. తను ఇంకో కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్నారే, నిద్ర పట్టలేదా? తెలుగులో అడిగాడు నెమ్మదిగా. శిల్పకు కూడా సంతోషం వేసింది. తను అనుకున్నది అతనికి చెప్పచ్చు కదా అని. అవును అన్నది మెల్లిగా. అరుణ్కి శిల్పను అట్లా చూస్తుంటే ఏవేవో ఊహలు కలిగాయి. ఎన్నో మాట్లాడాలనిపించింది, కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు. నేను మీతో ఒక సంగతి చెప్పాలి అంది శిల్ప. సంభాషణ ఆమె ప్రారంభించేసరికి అతడికి ఉత్సాహం వచ్చింది. ఏంటది అడిగాడు ముందుకు వంకి. నేను రేపు హైదరాబాద్ వెళ్ళిపోతాను. మీరు మీరు ఇంట్లో ఆ తర్వాత చెప్పండి అన్నది గబగబా. అది చెప్పేశాక ఆమె గుండెలు తేలికయ్యాయి. సరే, అట్లాగే మీ ఇష్టం, కానీ మీరు వెళ్ళిపోతానంటే నాకు ఏదోగా ఉంది నవ్వాడు. ఆల్ రైట్, మీ అడ్రస్ ఇవ్వండి. నేను మా అక్క వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి మీ బాబాయ్ గారితో మాట్లాడతాను. తల ఊపి తన గదిలోకి వెళ్ళి టేబుల్ లైట్ వేసి ఒక కాగితం మీద అడ్రస్ రాసి తెచ్చిచ్చింది. కాగితం అందుకుంటూ ఆమె రెండు చేతులు పట్టుకొని శిల్ప అన్నాడు ఆర్తిగా అరుణ్. ఒక్క క్షణం అచేతనైన శిల్ప తేరుకొని ప్లీజ్ ఎవరన్నా లేచొస్తే బాగుండదు అంది. విడిపించుకొని గబగబా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన దిక్కే చూస్తూ నిట్టూర్చాడు అరుణ్. ఆ తర్వాత లైట్ వేసి పుస్తకం చదువుతూ ఉండిపోయాడు. ఆ రోజు పొద్దున మామూలుగానే బ్యాంకుకి వెళ్ళింది శిల్ప. సాయంత్రం వచ్చేసే ముందు మేనేజర్ గదిలోకి వెళ్ళింది. తనకి ఒక వారం లీవ్ కావాలని అడిగింది. ఆయన ట్రైనింగ్ పీరియడ్లో లీవ్ ఇవ్వరు సామాన్యంగా, కానీ నీది స్పెషల్ కేసుగా భావిస్తూ ఇస్తున్నాను అంటూ ఇంకో 15-20 రోజుల్లో నీ ట్రైనింగ్ పీరియడ్ పూర్తవుతుంది. నీకు వేరే ఊళ్ళో పోస్టింగ్ చేయాలని చూస్తున్నా, నీకు ఏ ఊరైతే వీలుగా ఉంటుంది అని అడిగాడు. దానికి శిల్ప, నాకు హైదరాబాద్ బ్రాంచ్లో అయితే వీలుగా ఉంటుంది. మాకు కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయండి. నేను ఇంకో ఊళ్ళో ఉండి ఉద్యోగం చేయలేను. ఏమాత్రం వీలున్నా నాకు హైదరాబాద్ బ్రాంచ్లో వచ్చేటట్టుగా చూడండి ప్లీజ్ అంది.
అట్లాగేనమ్మా, ప్రయత్నం చేస్తాను. నిన్ను హైదరాబాద్ బ్రాంచ్కి వేయడానికే రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ బయటకు వచ్చేసింది శిల్ప. ఇంటికి రాగానే అర్చన ఎదురొచ్చింది. ఆమె చాలా సంతోషంగా ఉంది. అమాంతం శిల్పను కౌగిలించుకుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నాకు చాలా సహాయం చేశావు. సో నైస్ ఆఫ్ యూ. మామయ్య నాకంతా చెప్పాడు అంది గదిలోకి వెళ్ళాక అర్చన. ఉలిక్కి పడింది శిల్ప. ఏం చెప్పుంటాడు అరుణ్? తమ సంగతి కూడా చెప్పుంటాడా? పరిశీలనగా అర్చన ముఖం ఇంకా చూసింది శిల్ప. అర్చన ముఖంలో ఎగతాళి లేదు. అర్చన కళ్ళు కొంటెగానవ్వడం లేదు. ఆ కళ్ళల్లో కృతజ్ఞత, ఆ మొహంలో నిష్కల్మషమైన నవ్వు. తన విషయం, అరుణ్ విషయం తెలిసినట్టు లేదు. తెలిస్తే అట్లా నవ్వగలదా? కళ్ళల్లో ఆ కృతజ్ఞత ఉంటుందా? ఎందుకుండదు? ఆమెకి ఎట్లాగూ అరుణ్ణి పెళ్ళాడటం ఇష్టం లేదు. ఇంకెందుకు ఉంటుంది ఈర్ష? ఇంకెందుకు సహించలేదు? అంతా తన భ్రమ. అర్చన తమ విషయం విని సంతోషిస్తుంది. అసలు సంతోషించే వాళ్ళల్లో ఆమె మొదటిది కావచ్చు. ఆమె హృదయం అమృతం. ఆమెతో స్నేహం ఎంత తీయడిది. ఇంకా ఈ అర్చనని విడిచి వెళ్ళాలి. తమ విషయం తెలిసిన కొన్నాళ్ల వరకు అర్చన తల్లిదండ్రులు అర్చనని తనతో కలవనీయరు. ఉత్తరాలు కూడా రాయకపోవచ్చు. అర్చనని మళ్ళీ కలుసుకోలేను అనుకుంటేనే చాలా బాధగా ఉంది శిల్పకి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళ నీళ్లు చూసి కంగారు పడింది అర్చన. అక్క అంది ఆదుర్దాగా. అర్చు అంటూ ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకుంది శిల్ప. నేను రేపు ఊరెళ్తున్నాను అర్చు అంది శిల్ప కొంచెంసేపు అయ్యాక. బాబాయిని చూడాలనే? అవును, వారం రోజులు సెలవు పెట్టాను. ఆ తర్వాత నా ట్రైనింగ్ పీరియడ్ అయిపోతుంది. నన్ను బహుశా హైదరాబాద్కే వేస్తారేమో అంది నెమ్మదిగా. ఎందుకు లీవ్ పెట్టావు? అప్పుడే మేమంటే విసిగేసిందా? ఈ వారం రోజులు పోనీ ఇక్కడే ఉండి ఆ తర్వాత ఊరెళ్ళిపోవచ్చు కదా. లేదు అర్చు, బాబాయికి ఆరోగ్యం సరిగా లేదట. అదీగాక చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. నేను ఇంకా బాబాయిని వదిలి ఉండదలుచుకోలేదు. పెళ్ళైతే వదిలి ఉండవా ఏంటి? నవ్వింది. బాబాయ్ మాతోనే ఉంటాడు. తను నవ్వింది శిల్ప. అర్చనతో విషయం చెప్తేనో అనుకుంది. కానీ తను చెప్పడం కంటే అరుణ్ చెప్పడమే మంచిదేమో అనిపించింది మళ్ళీ. ఆ తర్వాత నవ్వుతూనే మాట్లాడుకున్న ఇద్దరి ముఖాల్లోనూ దిగులు గూడు కట్టుకుంది. మనసులు బరువుగా ఉన్నాయి. వైదేహితో సరిగా మాట్లాడలేకపోయింది శిల్ప. ఆ రాత్రల్లా అర్చన శిల్పల కబుర్లకి అంతే లేదు. తాము కలిసి గడిపిన రోజులన్నీ నెమరేసుకున్నారు. అందరి దగ్గర సెలవు తీసుకుని ప్రయాణమైంది శిల్ప. శిల్ప వెళ్ళిపోతుంటే ఇంటిల్లిపాది బాధపడ్డారు. వదలలేకపోయారు. ఆ రోజు భోజనం వాళ్ళింట్లోనే. ఎన్నెన్నో రకాలు చేశారు. విందు భోజనమే. శిల్పకేదో తప్పు చేసిన భావన కలుగుతోంది. ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. సరిగా తినలేకపోయింది. శిల్ప, కనీసం నువ్వు అర్చన పెళ్లి వరకన్నా ఉంటే బాగుండేరే. పదే పదే వైదేహి అంటున్న ఆ మాట శూలల్లా పొడుచుకుంటోంది. అదేంటమ్మా, అన్నం కూడా సరిగా తినడం లేదు. ఆ ఆప్యాయత భరించలేకపోతోంది. బొట్టు పెట్టి చీర జాకెట్ బట్ట పెట్టింది వైదేహి శిల్పకి. మా ఇంట్లో పిల్లలాగా కలిసిపోయావు. నిన్ను మేము ఎక్కడున్నా తలుచుకుంటాం. బెంగళూరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉండాలి. నువ్వు లేకపోతే ఇంకా మాకేం తోచదు. మా అర్చన సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు అంటూనే కన్నీళ్లు పెట్టుకుందామె. ఆంటీ తెలియని బాధతో కన్నీళ్ళు వచ్చాయి. వంగి ఆ దంపతులిద్దరికీ నమస్కారం చేసింది. నేను మిమ్మల్ని ఆజన్మాంతం గుర్తుకుంచుకట మీకెప్పుడు కృతజ్ఞురాలనై ఉంటాను. అమ్మా నాన్న లేని నాకు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మా నాన్న ఇట్లాగే ఉండేవారేమో అనిపించింది. నా బెంగుళూరు స్టే ఒక తీయని జ్ఞాపకం. నా వలన ఎప్పుడైనా మీ మనసుకు బాధ కలిగితే దయచేసి దయచేసి నన్ను క్షమించండి. ఇంకా పైన మాట్లాడలేకపోయింది. కన్నీళ్ళు జలజల రాలే. ఊరుకోమ్మా, నీ వల్ల మాకేం బాధ కలిగింది పిచ్చి పిల్ల. దగ్గరికి తీసుకుంది వైదేహి శిల్పని ఆప్యాయంగా. తన కొంగుతో కన్నీరు ఒత్తింది. ఒంట్లో బాగాలేదని ఏ క్షణాలు చెప్పిందో కానీ నిజంగానే కృష్ణ ఒంట్లో బాగాలేదు. శిల్ప వచ్చేటప్పటికి పడుకునే ఉన్నాడు. బాబాయ్ అంటూ సంతోషంగా వచ్చిన శిల్ప కృష్ణను చూసి దిగులు పడిపోయింది. ఏంటి బాబాయ్, ఎప్పటి నుంచి జ్వరం అడిగింది అతడు ఒళ్ళు పట్టుకు చూస్తూ. నిన్నటి నుంచేలేమ్మా, పెద్ద ఎక్కువ లేదులే, కంగారు పడకు. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ తాగు
అన్నాడు లేచి కూర్చుంటూ. కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ తనకు కృష్ణకి కూడా తెచ్చింది. అతని ఎదురుగుండా కూర్చొని కబుర్లు చెప్పసాగింది. ఆమెలో కొత్త ఉత్సాహం కనబడుతోంది కృష్ణకి. బెంగుళూరులో ఉన్నంతసేపు బందిఖానాలో ఉన్నట్టు ముడుచుకున్న మనసు ఇక్కడికి రాగానే పురివిప్పిన నెమలిలాగా స్వేచ్ఛగా ఆనందనాట్యమాడుతోంది. ప్రేమలో ఉన్న మహత్యం అదేనేమో. మనసు పదే పదే అరుణ్ వైపు పరుగు తీస్తోంది. అతడి మధురమైన మాటలే గుర్తొస్తున్నాయి. ఆశ్చర్యంగా ఉంది తనకే. అతడి మాటలు గుర్తొచ్చు. ప్రేమించబడడం ఎంత హాయిని ప్రసాదిస్తుంది. అదొక వరం. బాబాయికి చెప్పాలి. ఎట్లా, ఎప్పుడు? అరుణ్ వచ్చేలాగా కదా చెప్పాలి అనుకుందామె. 2 రోజులు గడిచాక నార్మల్కి వచ్చింది జ్వరం కృష్ణకి. ఆమె హాయిగా నిట్టూర్చింది. ఈ 2 రోజులు కృష్ణని కంటికి రెప్పలాగా చూసుకుంది. తను రావడం మంచిదైంది అనుకుంది. లేకపోతే తనకు అసలు ఉత్తరంలో కూడా ఒంట్లో బాగుండలేదని తెలియపరిచేవాడు కాదు బాబాయ్. వేళకి మందులు, హార్లిక్స్, బోర్న్విటా, కాఫీ, పళ్ళరసం, పాలు మార్చి మార్చి ఇస్తూ, కబుర్లు చెప్తూ, నవ్విస్తూ, జ్వరం ఉన్న లేనట్టే ఫీలయ్యేలాగా చేసింది కృష్ణకి. ఆమె ఇచ్చినవి తీసుకుంటూ కబుర్లు వింటూ నవ్వుతూ ఉన్న కృష్ణకి అసలు తనకు జ్వరం వచ్చినట్టు కూడా గుర్తుండేది కాదు. జ్వరం పూర్తిగా నార్మల్కి వచ్చి నిలిచాక పచ్చం పెట్టింది శిల్ప. కారప్పొడి, చారు, చింతకాయ పచ్చడేసి అన్నం పెట్టింది. అబ్బా, అమృతంలాగా ఉందమ్మా. ఇన్నాళ్ళు ఏం తిన్నానో, ఎట్లా తిన్నానో అనిపిస్తోంది అన్నాడు కృష్ణ. ఇంకా నువ్వు వచ్చేసావుగా, నాకేం లోటు అన్నాడు. నవ్వింది శిల్ప. ఆ రోజు సాయంత్రం చల్లగాలికి గార్డెన్లో కూర్చున్నాడు కృష్ణ. శిల్ప కూడా వచ్చి కూర్చుంది. ఆ మాట ఈ మాట అయ్యాక నెమ్మదిగా, బాబాయ్ మీకు విషయం చెప్పాలి అంది. చెప్పమ్మా అన్నాడు కృష్ణ అనాలోచితంగానే. నేను నేను ఎట్లా మొదలుపెట్టాలో తెలియక ఆగిపోయింది శిల్ప. ఏమిటమ్మా అన్నాడు ఆమె ఎర్రబడ్డ మొహాన్ని ఆశ్చర్యంగా చూస్తూ కృష్ణ. మీకు అర్చన తెలుసు కదా బాబాయ్? బెంగళూరులో నేనున్న ఇంటి వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి వాళ్ళ మామయ్యతో పెళ్లి నిశ్చయమైంది ముందు. కానీ ఆ తర్వాత ఆ పెళ్ళి అర్చనకి వాళ్ళ మామయ్యకి కూడా ఇష్టం లేకపోయింది. ఆ సంగతి ఇంట్లో చెప్పలేని అర్చన ముందు నాతో చెప్పింది. అంతలో వాళ్ళ మామయ్య కూడా ఊరి నుంచి వచ్చాడు. ఆ తర్వాత అని మొదలుపెట్టి తలెత్తకుండానే అంతా చెప్పేసింది శిల్ప. అరుణ్ తనతో మాట్లాడిన మాటలు తూచా తప్పకుండా చెప్పేసింది. అంతా చెప్పాక, మీరేమంటారు బాబాయ్? ఇందులో నా తప్పేమన్నా ఉందా? నేను చేసింది అన్యాయమా? మీరు చెప్పండి. అరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నేను మిమ్మల్ని అడగాలన్నాను. ఇప్పుడు మీరేం చెప్తే అదే చేస్తానంది శిల్ప. అంతా విన్నాడు కృష్ణ. ఆ తర్వాత పరిశీలనగా శిల్ప మొహం చూశాడు. శిల్ప కళ్ళల్లో కొత్త కాంతులున్నాయి. మొహంలోకి కొత్త కళ వచ్చింది. అరుణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సిగ్గులు దోబూసులాడుతున్నాయి. అరుణ్ని శిల్ప ప్రేమిస్తోంది. ఆమె మనసు రాగరంజితమైంది. ఆమె హృదయం రాగరేఖలు ఉదయించాయి అని తెలుసుకున్నాడు కృష్ణ. నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదమ్మా. అరుణ్ వస్తాడంటున్నావు కదా, నేను మాట్లాడతానులే. నీ మనసు నాకు అర్థమైంది తల్లి. ఆప్యాయంగా శిల్ప తల మీద చెయ్యేశాడు. బాబాయ్ అంది ఆర్ద్రంగా శిల్ప. ఆమె కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. నీ తప్పు లేదని కృష్ణ అనడంతో ఆమెకు చాలా సంతోషం వేసింది. తల్లి, ఒక మాట చెప్పు. అరుణ్ అంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మాట్లాడలేదు శిల్ప. చెప్పమ్మా. అరుణ్ అడిగారని కాదు కానీ నీకు కూడా ఇష్టమేనా? ఆమె నోటి వెంట వినాలనే అన్నాడు కృష్ణ. తల వంచుకుని తల ఊపింది శిల్ప. సిగ్గెందుకు తల్లి? రాగరేఖలు ఎప్పుడు ఎట్లా ఉదయిస్తాయో మనకే తెలియదు. తెలుసుకున్నాక ఆశ్చర్యపోతాం. రేఖామాత్రంగా ఉదయించిన ఆ రాగమనే వెలుగు హృదయమంతా నింపుకొని జీవితాన్ని వెన్నెలమయం చేసుకోగలగడమే మన అదృష్టం. ఆ అదృష్టమే గనక కలిగితే ఇంకా మనకేం కావాలి తల్లి అంటున్న కృష్ణకి చప్పున చిత్ర గుర్తొచ్చింది. గతంలోకి వెళ్ళిపోయింది అతడి మనసు. శిల్ప ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇక్కడికి ఆపుదాం.